ప్రతిరోజు మనం మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికతోని స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఇవాళ మన వెలుగు దినపత్రిక అందాల బొమ్మ దినపత్రికతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అది రేవంత్ రెడ్డికి సమాచారాన్ని మంచిగా మోసుకొచ్చి జనాల్లో విడుదల చేస్తుంది. రేవంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి వార్తలు తీసుకొచ్చి జనాలకు అర్థమయ్యే విధంగా చెప్తుంది. మరి ఎట్లాంటి వార్తలు తీసుకొచ్చిందో ఒక్కసారి వెలుగు దినపత్రికలో చూద్దాం. అంటే మన అందాల బొమ్మ దినపత్రికలో చూద్దాం. అందాల బొమ్మ దినపత్రిక మొత్తం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందం గురించి వర్ణిస్తుంది తప్ప ఇక రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఎవ్వరు ఎక్కడ పోయినా దానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అందాలు, రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయిండు, ఎక్కడ స్నానం చేస్తుండు, ఎక్కడ తింటుండు, ఎక్కడ పడుకుంటుండు, ఏం పనులు చేస్తుండు, గివిటి మీద ఆరాధిస్తుంది ఈ అందాల బొమ్మ దినపత్రిక. ఇక తైవాన్లో భారీ భూకంపం. ఒక్కసారి ఇక లోపలికి వెళ్ళిపోదాం. బొమ్మ లోపలికి వెళ్ళిపోతే తైవాన్లో భారీ భూకంపం, 9 మంది మృతి, 70 మంది గల్లంతు, 1000 మందికి పైగా గాయాలైపోయినాయి. ఇక రిక్టర్ స్కేలు పైన భూకంప తీవ్రత 7.4గా నమోదు. గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద విపత్తు. 25 ఏళ్లలో కూడా ఇంత పెద్ద భూకంపం ఎప్పుడు రాలేదట. ఈసారి మొదటిసారిగా వచ్చినటువంటి ఈ పెద్ద భూకంపం. ఇక భూకంపం ధాటికి ఊగిపోయిన ఫ్లైఓవర్లు, కూలిన భవనాలు, విరిగినటువంటి కొండ చర్యలు, దెబ్బతిన్న రోడ్లు, ఇక సొరంగ మార్గాలు, ప్రాణ భయంతో ఇక పరుగులు తీసిన ప్రజలు. ఇక సునామీ హెచ్చరికలు కొద్దిసేపటికి ఎత్తివేత. మొత్తానికి భవనాలు కూలిపోయినాయి. ఇంత గందరగోళం అనే పరిస్థితి నెలకొన్నది అక్కడ. ఇక సునామీ హెచ్చరికలు ఎత్తేసిర్రు. ఇక మొత్తం మీద అన్నీ అయిపోయినాయి కదా, కూలిపోయిన తర్వాత ఎత్తేసిండ్రు. ఇక కెమికల్ ఫ్యాక్టరీలో పేలినటువంటి రియాక్టర్, మొత్తానికి కంపెనీ డైరెక్టర్ సహా 4 మృతి చెందినారు. రియాక్టర్ పేలడంతో ఫ్యాక్టరీలో ఇక పేలుడుతో పాటుగా 4 మృతి చెందినారు. ఇక సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులో ఘటన చోటు చేసుకుంది. ఇది వచ్చేసి సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ఘటన. 30 మందికి గాయాలు, 2కి సీరియస్. ఇక పేలుడు దాటికి కుప్పకూలిన భవనం, 7 కిలోమీటర్ల వరకు వినిపించినటువంటి శబ్దం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినారంట. ఇట్లా ఈ 2 వార్తలు కొంచెం వేరే పెట్టిరాయి అయ్యాల. అందాల బొమ్మలో ముందుగల గిదిగో ఈగోలు పక్కన పెడదాం. గీ వార్త రేవంత్ రెడ్డి తీసుకుపోయి గిడబెట్టాలి, కానీ అది తీసుకొచ్చి చీడబెట్టిరు. ఈగోలు పక్కన పెడదామని బుద్ధిమంతుడు లెక్క మంచిగా మాటలు చెప్తాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అక్కడ ఇక్కడ అవన్నీ ఈగో కాకపోతే ఏంది? నువ్వు పంచాయతీ పెట్టుకున్నది, లీడర్లను ఎమ్మెల్యేలు లాక్కున్నది, ఇదంతా ఈగో తత్వం కాకపోతే ఇంకేమంటారు? దీన్ని రాజకీయం అంటారా? ప్రజల కోసం చేయాల్సిన పని నువ్వు ప్రతిపక్షాల మీద రుద్దుతున్నావు. నీ అధికారాన్ని, నీకు ఇచ్చిన పవర్ని ప్రతిపక్షాల మీద రుద్దుతున్నావు. ఇది ఈగో కాదు, ఈగోలన్నీ పక్కకు పెడదామని మళ్ళా సామెతలు, కళ్ళుబొల్లు కబుర్లు చెప్పడం. ఇక ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, ఇక కలిసి ముందుకు సాగుదాం. కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. అయ్యో, కాంగ్రెస్ నేతలతోనే ఇదంతా? మీ దాంట్లో మీరు ఈగోలు పక్కకు పెట్టుకుంటారు. ప్రతిపక్షాల అక్కడ ఇక్కడ మిగతా పార్టీల గురించేమో అనుకున్నా నేను. అయితే మిగతా పార్టీలలో ఈగో పెట్టుకొని వాళ్ళను ఏం చేయాలో అది చేస్తావన్నట్టు. అధికారం ఇప్పుడు నీది ముఖ్యమంత్రి పదవి కాబట్టి ప్రజలు మాత్రం నీ మీద కన్ను పెడతారు. ప్రజలు ఏం చేయాలనో అది చేస్తారు. అందాల బొమ్మ పత్రిక రాసుకొచ్చింది. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. ఇది అందాల బొమ్మ వార్త. ఇక కార్యకర్తల సపోర్టు ఉంటేనే ఇక 10 ఏళ్ళు పవర్లో ఉంటాం, డౌట్ లేకుండా. కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు, లేకపోతే ఉసుకుపడాక అయిపోతుంది. సర్వేలు సమీకరణాల ఆధారంగానే ఎంపీ టికెట్లు. ఇక కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీటు గెలవాలి. మెదక్ సీటు గెలుద్దామని ఆశ నువ్వు బాగానే ఉన్నట్టున్నది. గెలుస్తావా మెదక్ సీటు? నీలమ్మదికి ఓటేస్తారనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి, నువ్వు నిలబెట్టిందే ఓడిపోవడానికి. నీలమ్మదికి మళ్ళీ ఓటు ఎట్లా పడుతుంది చెప్పు? ఇక అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని వెల్లడి. ఇక నువ్వు ప్రచారం చేస్తే ఉన్నాయి పోతాయి, ఇప్పుడు మాత్రం ఉన్నాయి పోతాయి. గతంలో నిన్ను చూసి ఓటేయలే కాంగ్రెస్ కేసీఆర్ మీద కోపంతో ఓటేసిండ్రు. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కోపంతో ఓట్లు పడ్డాయి. ఇవాళ నువ్వు ప్రచారానికి పోతే ఓట్లు పడతాయి అన్న ఫీలింగ్లో నువ్వు ఉండక రేవంత్, నీ పని ఖతమైపోయింది. ఇక ఎవరి తాట తీస్తారో త్వరలోనే తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్లో ఎంత
ఆ తురుంకాళ్ళనైనా వదిలిపెట్టాం. కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక. ఈ పొంగులేటి మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇవాళ చూసినావా, కాంగ్రెస్ తోని చేతులు కలపగానే ఊరుకోము అని పొంగులేటి సవాల్ విసురుతుంది. పొంగులేటి మరి ఇట్లా ఉంటారు, తిన్న కాడ సున్నం పెట్టే వ్యవహారాలు ఉంటాయి వీళ్ళందరి. బీఆర్ఎస్ దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని వెల్లడి. నువ్వు కూడా దోచుకున్నావు, నీ పైసలు కూడా కక్కియాలి. ఇక గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు అని శ్రీధర్ బాబు కళ్ళద్దాలు బాగానే పెట్టుకున్నాడు. ఇక ఢిల్లీపై కోల్కతా గెలుపు. హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్. నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు ఏకంగా హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినారంట. అది మరి ఎంతవరకు నిజమో. రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్పై వాదనల సందర్భంగా ప్రస్తావన. వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. ఇలా పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు పోలీసుల అదుపులో ఓఎస్డి వేణుగోపాలరావు కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద కాదు, వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టండి. లేదు కేటీఆర్, మీరు ఎన్ని చెప్పినా మేము ఫోన్ ట్యాపింగ్ మీదనే దృష్టి పెడతాం. ఎందుకంటే మాకు ఆ ఫోన్ ట్యాపింగ్ మీద దృష్టి పెడితేనే మాకు లీడర్లు వస్తారు, మమ్మల్ని ప్రతిపక్షంలో ప్రశ్నించే వాళ్ళు ఉండరు. మేము ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది రాష్ట్రంలో. ఫస్ట్ అవి చేసుకోవాలి. కేటీఆర్ చెప్పినంత మాత్రాన మేము నీళ్ళ కోసం బాధలు పడం, తంటాలు పడం అని చెప్తుండు మన ముద్దపప్పు రేవంత్ రెడ్డి. మన అందాల బొమ్మ దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్త ఇది. ఇక రేవంత్ రెడ్డికి సీఎంగా అనుభవం లేదు. ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ పట్టలేదు, నాపై అడ్డమైనటువంటి మాటలు మాట్లాడితే సీఎం అయినా తాట తీస్తా. ఇక దానం కడియంపై అనర్హత వేటుకు ఇక సండే దాకా స్పీకర్కు టైం ఇస్తున్నాం. సీఎం అయినా ఊరుకునే లేదు, తాట తీస్తానని చెప్తాడు కేటీఆర్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలి, లేదంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని చెప్తున్నటువంటి లక్ష్మణ్. ఈ వ్యవహారంలో టాప్ అండ్ జెర్రీల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్. ఇక సూత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నం. కాళేశ్వరం ధరణి అక్రమాలపై ఇక విచారణ ఏది అని ప్రశ్న. అది ఇక మరి ఎవరెవరు ఏ పార్టీ ఒకటైతుందో అర్థం కాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుర్రు. ఎవరి పార్టీ ఎవరితోని కుమ్మక్కైందో ఇంకా అర్థం కాలేదు. ఇక పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపించుకుందాం. ఇక మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేల ప్రకటన. మీరు చెప్పిన ఈ కాంగ్రెస్ ఎట్లున్నదో ప్రజలు ఆల్రెడీ ఈ ఓట్లతో చెప్తారులే. పేలింది. తాగునీటి సప్లైకి స్పెషల్ ఆఫీసర్లు. ఇక జిల్లాల వారీగా ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు. జూలై చివరి వరకు సెలవు తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశం. తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని సూచన. చూడండి, ఇక్కడ తాగునీటి సప్లై కోసము స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఎక్కడైనా తాగునీరు సమస్య వస్తే స్పెషల్ ఆఫీసర్స్ను ముందుగాల ఫస్ట్ రేవంత్ రెడ్డిని పట్టాలి, తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ను పట్టాలి. రేవంత్ రెడ్డి తాట తీయాలి ఫస్ట్. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ను పెట్టిండు కదా, స్పెషల్గా పెట్టిండు, గుర్తుపెట్టుకోండి ఒకటి. ఇంకొకటి తెలుగు నేలకు ఏంటిది, తెలుగు నేలకు ఎండ దెబ్బ. 2 రాష్ట్రాలపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండి ఇక తెలంగాణలో తాజాగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 53 ఏళ్ల పరిస్థితి పైన ఇక క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనం. ఇక తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 డిగ్రీలు పెరిగినటువంటి ఉష్ణోగ్రత. మొత్తానికి ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. కొంచెం జాగ్రత్తగా బయటకు వెళ్ళే వాళ్ళు ప్రొద్దున పనులు చేసుకోండి. ఉష్ణోగ్రతల పెరుగుదల తీరు ఈ విధంగా ఉంది. ఒక్కసారి ఉష్ణోగ్రతల పెరుగుదల తీరు కూడా మీకు చూపిస్తా చూడండి. జిల్లాలు వచ్చేసి నిర్మల్లో 43.5, జగిత్యాల 43.4, నల్గొండ 40.7, 43.4, ఖమ్మం 39.8, 43.3, గద్వాల 40.9, 43.2, ఆదిలాబాద్ 42.1, 43.0, నాగర్ కర్నూలు 40.9, 43.2. ఈ రకంగా ఉష్ణోగ్రతల పెరుగుదల తీరు గిట్లా ఉంది. ఇదేందిగో రేవంత్ రెడ్డి ఏమో కుటుంబ సమేతంగానా, ఇది ఎక్కడిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అచ్చంపేట నియోజకవర్గ కొండారెడ్డి పల్లెకు చెందినటువంటి జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. ఇక గతంలో
దుండగుల కాల్పులో జవాన్ యాదయ్య మరణించారు. ఇటీవల యాదయ్య భార్య ఇక సుమతమ్మకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పట్టాదారు పాస్తు పుస్తకం కూడా అందించారు. ఇదొక ఘనకార్యం బాగానే చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. చప్పట్లు కొట్టాలి దీని విషయంలో. భూమిని కేటాయించిండు రేవంత్ రెడ్డికి, చప్పట్లు కొట్టురు దాని ఒక్క విషయం మీద. ఇక 10 లక్షల మందితో తుక్కుగూడ సభ 10 లక్షల మందితో తుక్కుగూడ సభ. ఇక అక్కడి నుంచే ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదల. ఇక ఏర్పాట్లు ముమ్మరం చేసినటువంటి కాంగ్రెస్. తుక్కగూడ నుండి వీళ్ళకి సెంటిమెంట్ ఉందట. గక్కడి నుండే ప్రచారానికి కావాల్సిన ప్రచారం కూడా అక్కడి నుండే స్టార్ట్ చేస్తామని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇక తుక్కగూడ సభా ప్రాంగణ మ్యాప్ను పరిశీలిస్తున్నారు ఈ శ్రీధర్ బాబు, మన పొంగులేటి. ఆ మ్యాప్లో మూతులు పెట్టి చూస్తున్నారు ఏంటో. మరి తొవ్వ ఇట్లనే పోతే బాగుంటుందా, మరి ఇట్లా వస్తే బాగుంటుందా, మరి మనం ఏడ పెట్టుకుందాం బండ్లు, జేబులో పెట్టుకుందామా, మరి ఇంకేమైనా పెట్టుకుందామా, మన బండ్లు ఏడ పెట్టుకుందామని. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రంలో వేం నరేందర్ రెడ్డి తదితరులు. శ్రీధర్ బాబు, వేం నరేందర్ రెడ్డి సలహాదారుడు కూడా ఉన్నాడు. అట్లా ఈ ఆర్గానిక్ పరిశ్రమలో అది పేలింది ఘటన ఇంతకుముందు చూసాం. ఇక ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్తోని నాకేం సంబంధం లేదని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక తైవాన్ను కుదిపేసినటువంటి భూకంపం. ప్రతి గింజను కొంటాం, 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బు. ప్రతి గింజను కొంటాడట, 48 గంటలల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాడట. ఎక్కడన్నా రైతుల ఖాతాలో 48 గంటల్లో డబ్బులు ఇట్లా పడకపోతే ఒక్కసారి మా నంబర్కి ఫోన్ చేయరు. ధాన్యం లెక్కలు వెంటనే ఆన్లైన్లో. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రానివ్వకుండా 56 చెక్ పోస్టులు పెట్టిరట. ఈనాడుతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ చెప్తుండు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఇక 1967 మొత్తం ఇదిగో ఇది నంబరు 180042500333 ఇది నంబర్. ఏమైనా ఫిర్యాదు చేయాలంటే ఆ నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఇక టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే చర్యలు. ఇక ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఏపీ అభివృద్ధికి తెదేపా జనసేనతో కూటమిని వెల్లడి. ఇక టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే చర్యలు. ఎండలైతే విపరీతంగా ఉంటుంది. నీటి ఎద్దడి లేకుండా తక్షణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక. మంచినీటి సర్వేక్ష ఇక రేపే విడుదల. ఇది ఈనాడు దినపత్రిక. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒక్కసారి. ఆంధ్రజ్యోతిలో కూడా మొత్తం మీద ఇదేంది, తాగునీటి ట్యాంకులో 30 కోతుల కలేబరాలు. ఓని అమ్మ, గింత దరిద్రంగా నాన్న 30 కోతులు తాగునీటి ట్యాంకులో చచ్చిపోయినాయట. నిద్రపోతున్నారా నీ అమ్మ, ఆడ ఏం పనులు చేస్తుర్రా? ట్యాంకులో ట్యాంకులో ఏం పడ్డది, ఏం పడలేదు, మరి ఎట్లున్నాయి, మరి ఏం కథ అని చూసుకోరా. మరి మా ఊళ్ళో ఎట్లున్నాయో మరి ట్యాంకుల పరిస్థితి, అందులో ఏం పడ్డాయో, మరి అట్లా ఎట్లున్నో ఏం కథనో. ఇక ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా. ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీసుల అదుపులో వేణుగోపాలరావు. 11 గంటల పాటు సుదీర్ఘ విచారణ. నేడో రేపు అరెస్టు ప్రకటించే ఛాన్స్. ఇక 7 ఏళ్లుగా ఎస్ఐబిలో ఇక ఓఎస్డీగా వారం పాటు కస్టడీకి రాధాకిషన్. ఆయనపై కూకుట్పల్లిలో కేసు నమోదైందట. ఇక నేటి కష్టాలపై ఆంధ్రజ్యోతి క్లిప్ను చూపెడుతున్నటువంటి కేటీఆర్. ఇక పోలీసు అధికారులు రవిగుప్తా, ఇక శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయమే ఉండదా? ట్యాపింగ్ చేయాల్సిన ఆగత్యం మాకు లేదు, హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీకు వీరుడు. ఆధారాలు బయట పెట్టే దమ్ముంటే దమ్ము లేక లీకులు పెడుతున్నారు. ఇక దిడ్డంగా మాట్లాడితే సీఎంను వదల. తప్పుడు ప్రచారాలను లీగల్గా ఎదుర్కొంటూ మొత్తానికి కడియం దానం, ఇక పదవులు పోవడం ఖాయం. మిర్చి ధర డమాల్. మార్కెట్లో సీజన్ కష్టానికి రేట్లు. మిర్చి ధర డమాల్ అయిపోయింది. మార్కెట్లలో సీజన్ కనిష్టానికి రేట్లు. మొత్తానికి ఖమ్మంలో ఒక్కరోజే 1000 రూపాయల కిందకు. ఇక వరంగల్, గుంటూరులోనూ ఇదే పరిస్థితి. మిర్చి రైతుల్లో ఆందోళన. ఇక విదేశీ డిమాండ్ తగ్గడం వల్లనే ఇక సీజన్ ప్రారంభం నుంచే 5000 పడిపోయినటువంటి ధర. మిర్చి ధర ఘోరంగా పడిపోయింది.
మరి ఈ రైతులు మంచిగా ధర గట్టిగా ఉంటుంది అనుకుంటే డమాలని ఎత్తేసినటువంటి పరిస్థితి రైతులకు. ఇక దెబ్బ మీద ఇంకో దెబ్బ. 10 లక్షల మందితో జనజాతర. ఇక తుక్కగూడ సభకు రంగం సిద్ధం చేస్తారు. సప్లిమెంటరీ బిల్లులు మళ్ళీ పాయే. మార్చి 31తో గడువు మీరినటువంటి బిల్లులు. ఇక పిఆర్సీ బకాయిలు, డిఏ సహా దాదాపు 30,000 బిల్లులకు కాలదోషం. ఇక సిపిఎస్ ఉద్యోగులకు 2022 జనవరి డిఏకు మోక్షం లేదు. ఇక జీపీఎఫ్ జిఎల్ఐ బిల్లులు ఇవ్వలే. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ అంతే. ఇక ప్రభుత్వాలు మారినా తీరని వేతలు. ఇక ఉద్యోగులు టీచర్లలో ఆందోళన ఏర్పాటైపోయింది. మొత్తం మీద సప్లిమెంటరీ బిల్లులు మళ్ళీ పాయే. ఇక సిమెంట్ మంట రూపాయలు 40 నుంచి 50 పెరిగే ఛాన్స్. సిమెంట్ ధర 40 నుండి 50 రూపాయలు పెరుగుతుందంట. నేటి నుంచి అమలుకు కంపెనీల నిర్ణయం. ఎన్నికల కోడ్ ఎండాకాలంతో ఇక మందగించినటువంటి నిర్మాణ రంగం. ధరల పెంపుతో సిమెంటు అమ్మకాలు తగ్గుతాయని డీలర్ల ఆందోళన. ధరల పెంపుతో సిమెంట్ ధరలు తగ్గుతాయి. ఇక్కడ ఉసుక ఫ్రీగా పెట్టిండు, ఇక్కడ సిమెంట్ ధరలు పెంచిరా. ఇసుక ఫ్రీ, సిమెంట్ ధరలు పెరిగినాయి. ఇక సాగర్పై కేంద్రమే తేల్చాలి. ఇక భద్రాచలం వద్ద 2వ వారధి సిద్ధం. శ్రీరామనవమి నాటికి ప్రారంభం. నాడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసే ఇక పట్టుదలతో సాకారం చేసిన మంత్రి తుమ్మల. భద్రాచలం ఏప్రిల్ 3. మొత్తానికి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం వద్ద గోదావరిపై 2వ అంతరాష్ట్ర వారధి ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఇక తుక్కు రవాణా బంద్. ఇక కేటీపీఎస్ స్క్రాప్ స్కామ్పై కదలిక. యంత్రాంగం ఇక టెండర్పై సిఎండి రిజ్వీ ఆరా. ఇంకొకటి, ఒక ఏనుగు మొత్తం మీద ధ్వంసం చేసింది. ఏనుగు ధ్వంసం చేసింది. అది ఏ పేపర్లో వచ్చిందో కానీ ఇక్కడైతే వార్తుంది చూడు. ఇక మందకు దూరమై వెర్రెత్తిపోయినటువంటి ఒక ఏనుగు. ఇక రైతును తొక్కి చంపిన ఏనుగు. ఇక కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బూరేపల్లిలో ఘటన. మహారాష్ట్రలో మంద నుంచి విడిపోయి వచ్చినటువంటి ఏనుగు. 10 లక్షల ఎక్స్గ్రీషియా ప్రకటించిన మంత్రి సురేఖ. ఆ బాధితునికి 10 లక్షల ఎక్స్గ్రీషియా ప్రకటించింది మంత్రి సురేఖ ప్రకటించినారట. ఇక శరీరాలు ఛిద్రమై. సంగారెడ్డి జిల్లా హత్నూరు ఎస్బి ఆర్గానిక్స్లో భారీ పేలుడు. ఇది ఇంతకుముందు చూసిన వార్త. ఇక నమస్తే తెలంగాణలో ఒక్కసారి చూద్దాం. ఇది తెలంగాణ రాష్ట్ర పక్షాన పోరాటం పేపర్ ఏందయ్యా అంటే ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ పేపర్. గతంలో దీనికి విలువ లేదు, ఇప్పుడు దీనికి విలువ వస్తుంది. ఇక గొంతెండిపాయే మడి తడవదాయే. గొంతు ఎండిపాయే మడి తడవదాయే. తాగునీటికి హైదరాబాద్ వాసులు పడుతున్నటువంటి కష్టాలకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని బస్తీలో ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పట్టుకునేందుకు ఇక మహిళలు పడుతున్నటువంటి పాటలు ఇవి. ఓ రేవంత్ రెడ్డి, ఓ ముఖం చాటేసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గీ తతంగాని చూడు జరా. ఇది చూడు, కొంచెం ఇది చూశాను నీకు కొంచెం మానవత్వము, కొంచెం సిగ్గు, లజ్జ ఇవన్నీ రావాలి నీకు. గివి చూడు. నీ దొంగ పరిపాలన, నీ అడ్డమైన పరిపాలన పక్కన పెట్టి గా ఎమ్మెల్యేలను మంత్రులను గుంజుకొచ్చుకునేటువంటి బుర్ర సెట్టు, ఆ బుర్రను పక్కన పెట్టి దాని మీద బుర్ర పెట్టు జర్ర. దీని మీద ఆలోచన పెట్టి గిల కష్టాలకు పని చేసి పెట్టు. గీ పని పక్కన పెట్టి పాతర పెట్టి ఇంకో పనికి పోతున్నాను. గిదేంది ఈ మహిళలు రోడ్డు మీదకి వచ్చి నీళ్లు గట్ల ట్యాంకర్ లాగా ఆగో. వీళ్ళకు పని లేదనుకుంటున్నావా? నీకు ఓట్లు వేయాలి, నిన్ను గెలిపియాలి, మళ్ళీ రోడ్ల మీద ఎక్కాలి. మరి వీళ్ళకు అన్నం కూరలు, వీళ్ళకు నిత్యావసర అవసరాలన్నీ వీళ్ళకి తీర్చు. నెలకిద్ద జీతమే. మరి నెలకు 5,000 ఒక్కో మహిళకు జీతమే. నీళ్లు పట్టుకునే వాళ్ళకు 10,000 ఇస్తే వాళ్ళు రోజు నీళ్లు పట్టుకుంటా ఇక్కడనే కాలం గడుపుతారు. రాష్ట్రంలో సకాలంలో సాగునీరు అందక ఎండుతున్నటువంటి పంటలకు సజీవ సాక్ష్యం ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో ఎండినటువంటి వరి పంట ఇలా మూగజీవులకు ఆహారమైంది. వరి పంటలు మేకలు మేస్తున్నాయి. ఎండిపోయిన వరి చేనులో మేకలు మేపుతురు. ఇక కరువు కోరల్లో సిరిసిల్ల ఎడారిని తలపిస్తున్న మానేరు వాగు ఎడారిని తలపించినా ఏది తలపించినా అది అంతే. ఇక పాడి రైతుకు పైసలు లేవు. విజయ డైరీ 80 కోట్లు బకాయిలు. ఇక ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలి.
పల్లెలు పట్టణాలు తాగునీటికి తనలాడుతున్నాయి. ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం వల్లే ఈ కొరత. హైదరాబాదు ప్రజలపై ఇక పగబట్టిన రేవంత్. ఇక కేసీఆర్ అంటే నీళ్లు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. ఇక దేశంలో చెల్లని నోటు అంటేనే రాహుల్ గాంధీ. జంపింగ్ ఎమ్మెల్యేల పదవులు పోవడం పక్కా. ఇక 10 జీవశాస్త్రంలో 2 మార్కులు. బ్లూ ప్రింట్ను విరుద్ధంగా ప్రశ్నపత్రం నిజమేనని తేల్చిన నిపుణుల కమిటీ. మరో ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయం. ఇక తాగునీళ్ళ ట్యాంకులో చచ్చిపోయినటువంటి కోతులు రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు. ఏది బ్యాంకర్లు ఆ రుణం ఇచ్చారు కదా, ఆ రుణాలు రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు చెప్తుండ్రు. ఏనుగు చేసినటువంటి విధ్వంసం ఇక ఇదే. ఆసిఫాబాద్ అడవుల్లో ఏనుగుల ప్రత్యక్షం. ఇక గజరాజు దాడిలో అన్నదాత మృతి చెందిండు. మొత్తానికి 7,000 కోట్లు ఏమైనాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు బంధు 7,000 కోట్లు నిధులను పంపిణీ చేయకుండా ఈసీ అడ్డుకుంది. ఇక కాంగ్రెస్ సర్కారు ఆ డబ్బును ఏం చేసింది? ఇక ప్రజా దర్బార్లో నేడు ఇక చప్రాసీలే మిగిలారు. రేవంత్ రెడ్డిపై బహిష్కృత నేత ఇక బక్క జడ్సన్ ఫైర్. 7,000 కోట్లట. ఏది మనకు రైతు బంద్ వేయడానికి ఎన్నికల ముందు ప్రకటించింది కదా వేస్తామని. దీన్ని ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఈసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ఆఫ్ చేసి పాడేశారు. ఎన్నికలు ఉన్నాయని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆఫ్ చేసారు. ఆ పాపం వాళ్ళే మూట కట్టుకుంటారు. ఎవరు ఆ పాపాన్ని మూట కట్టుకునేది ఈ కాంగ్రెస్ వాళ్ళే. ముఖ్యంగా మనది రేవంత్ రెడ్డి. మొత్తం జనాల మీద రైతుల మీద నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుండే రేవంత్ రెడ్డి తప్ప బతికిచ్చే ప్రయత్నం చేస్తాడు. మొత్తం నాశనం దొబ్బే ప్రయత్నమే.